వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల చెల్లింపులపై సంచలనం అండి. 20,000 కోట్ల ఆర్థిక బకాయిలు. సో, దీని గురించి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆర్థిక బకాయిలు చెల్లించాలి అని ఆర్‌జేయూపీ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలి అని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ ప్రభుత్వాన్ని ఓ ప్రకటన ద్వారా కోరారండి. పీఎఫ్, ఏపీజీఎల్ఐ పొదుపు కోసం కొన్ని కోట్ల రూపాయలను నెలసరి చందాల నుంచి కట్టారు అని అన్నారు. సో, ఆ సొమ్ము నుంటైనా బకాయిలను చెల్లించాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైద్య ఖర్చులకు, పిల్లల వివాహ ఖర్చులకు మొదలైన వాటి కోసము పొదుపు చేసుకున్న సొమ్మును సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వీటిని మంజూరు చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అలాగే ఏదైతే నిన్నటి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏపీ బడ్జెట్ శాఖల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. పోలీస్ శాఖ వారికి 8,495 కోట్లు, పర్యావరణం, అటవీ శాఖ వారికి 687 కోట్లు, నైపుణ్య అభివృద్ధి శాఖకి 1,215 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 18,487 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమానికి 39,007 కోట్ల రూపాయల నిధులు, మైనారిటీ సంక్షేమం కోసం 4,376 కోట్ల రూపాయలు, అలాగే మహిళా శిశు సంక్షేమం కోసం 4,285 కోట్ల రూపాయలు కేటాయింపు, అలాగే యువజన పర్యాటక శాఖకు 322 కోట్ల రూపాయలైతే రాష్ట్ర బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. సో, ఇదిలా ఉండగా ఉద్యోగులకు సంబంధించి సెపరేట్‌గా ఎటువంటి కేటాయింపు అయితే చేయలేదండి. సో, ఆయా శాఖల వారికి సంబంధించి ఇచ్చారు గానీ, ఎక్కువ ఇందులో సంక్షేమ పథకాలే ఎక్కువగా అయితే మనము చూడవచ్చు. సో, ఇక ఈపీఎఫ్ఓలో 21,000 పరిమితి అండి. సో, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేతన జీవులకు శుభవార్త చెప్పనుందా? ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిమితి 15,000 నుంచి 21,000కు పెంచనుందా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు అవుననే చెబుతున్నట్టు జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీంతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు విధానం కొనసాగుతుండగా ఆ సంఖ్య పరిమితిని తగ్గించనున్నట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు ఈపీఎఫ్ఓలో చేరటం తప్పనిసరి. ఈ సంఖ్యను 15కు తగ్గించే అవకాశాలున్నాయి. మరోవైపు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపైన భారం పడుతోందని, అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్య నిధి ఉద్యోగి యాజమాన్యానికి చెరో 12% వాటాను చెల్లించగా, యాజమాన్య వాటాను 8.33% పింఛన్ పథకానికి, మిగతాది పీఎఫ్‌లో అయితే జమ అవుతూ ఉన్నది ఫ్రెండ్స్.